ఎందుకు ఇంత డయాబెటీస్ పెరిగిపోయింది సార్? మనం తినేది అన్నము, ఆకుకూరలు ఇంకా అవి ఇవి అని చెప్పుకుంటాం. దాని గురించి అడ్రస్ చేసే ముందు కొద్దిగా కాంట్రవర్సీ కానీ లెట్ మీ టెల్ యూ 10 years బ్యాక్ HbA1c 7.0 ప్రీ డయాబెటిక్ అనేవారు. టుడే 6.5 ప్రీ డయాబెటిక్ అంటున్నారు. ఐఎమ్ హియరింగ్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ గుడ్ పుట్ అని మళ్ళీ అక్కడ ఇప్పుడు 6 ప్రీ డయాబెటిక్ చేద్దామని ఆలోచన చేస్తున్నారు. అవును. ఒకసారి 6 ప్రీ డయాబెటిక్ అంటే మన భారతదేశం ఇప్పటికే క్యాపిటల్ ఆఫ్ డయాబెటిక్ అంటున్నారు కదా. 6 is ప్రీ డయాబెటిక్ అన్నారంటే 90% ప్రీ డయాబెటిక్ లోకి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా. So why it was 7.5 then, why it came down to 7, then it came down to 6.5, ఇప్పుడు మళ్ళీ 6 అవబోతుంది అని ఎందుకు భయపెడుతున్నారు అనేది ఒక ప్రశ్న. ఇక డయాబెటిక్ ఎందుకు అవుతున్నాము అంటే బేసిక్ ఫండా ఏంటి, మనం తినే ఆహారం, మీరు అన్నం తింటున్నాం అంటున్నారు, తినే ఆహారం నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది, చేసి రక్త ప్రవాహంలోకి వదులుతుంది. సో మీ 25 లక్షల కోట్ల సెల్స్ కి ఎనర్జీ అవసరం వాటి పని చేసుకోవటానికి, అది గ్లూకోజ్ నుంచి తీసుకోవాలి. అవును. సో ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తుంది, మదర్ ఫ్యాట్ అది. అవును. అది వచ్చి సెల్ మెంబ్రెయిన్ ఓపెన్ చేసి గ్లూకోజ్ ని సెల్స్ లో నింపుతుంది. ఎక్సెస్ గ్లూకోజ్ మిగిలిన దాన్ని లివర్ కి చెప్పి ఫ్యాట్ కింద మారుస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ కింద మారుస్తుంది. అవును కదా. సో ఎక్సెస్ ట్రైగ్లిజరైడ్స్ కింద ఎక్కడ ఉంటుంది, ఫ్యాట్ సెల్స్ లో ఉంటుంది, ఎడిపోస్ టిష్యూస్ అంటాం. ఈ ఫ్యాట్ సెల్స్ అన్ని కూడా నిండిపోయిన తర్వాత ఎక్సెస్ గ్లూకోజ్ ఇంకా రక్తంలో ఉన్న దాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం.